Hi, hello. Welcome to Shiva Studios. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ పెద్ద సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. RRR సినిమా సాధించిన చారిత్రాత్మక విజయంతో రామ్ చరణ్ స్థాయి విశ్వవ్యాప్తం కావడంతో ఆయన తదుపరి చిత్రాలపై సహజంగానే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందులోనూ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండడం ఈ అంచనాలను మరింతగా పెంచేసింది. ఇది ఒక భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ముంబై, బెంగళూరు, భోపాల్, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో వరుసగా ప్రమోషనల్ ఈవెంట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జరుగుతున్న ఈ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయనను చూడడానికి అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. అయితే ఈ ప్రమోషనల్ టూర్లలో అందరి దృష్టి కేవలం రామ్ చరణ్ పై లేదా సినిమా విశేషాలపై మాత్రమే కాకుండా మరొక వ్యక్తిపై తీవ్రంగా పడింది. ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో అతిపెద్ద హాట్ టాపిక్ గా మారిపోయాడు. అతడే రామ్ చరణ్ కొత్త బాడీ గార్డ్. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనకాల 6 అడుగులకు పైగా ఎత్తుతో కండలు తిరిగిన భారీ శరీరాకృతితో ఒక నల్ల జాతీయుడు కనిపిస్తున్నాడు. విపరీతమైన జన సందోహం మధ్యలో కూడా రామ్ చరణ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక పటిష్టమైన రక్షణ కవచంలా ఆయన వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా స్టార్ హీరోల పక్కన బాడీ గార్డ్స్ ఉండడం సహజమే అయినా ఈ వ్యక్తి ఆహార్యం, అతని పనితీరు ఎంతో భిన్నంగా ఉండడంతో అందరి దృష్టి అతనిపైనే పడింది. అభిమానుల మధ్య చరణ్ కు అంగరక్షకుడిగా నిలుస్తున్న ఆ వ్యక్తి ఫోటోలు, వీడియోలు గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. దీంతో ఎవరి కొత్త బాడీ గార్డ్, ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్నలు నెటిజన్లలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అతని గురించి ఆరా తీసిన నెటిజన్లకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. 6 అడుగుల భీకారాకారంతో కనిపిస్తున్న ఈ బాడీగార్డ్ పేరు కెవిన్ కుంటా. ఇతని ఏదో సాధారణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి వచ్చిన సాధారణ బౌన్సర్ కాదు. కెవిన్ నేపథ్యం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ ప్రస్తుతం ఇటలీలో స్థిరపడ్డాడు. కేవలం ఒక బాడీగార్డ్ గానే కాకుండా అతను ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో అతనికి ఉన్న నైపుణ్యం సామాన్యమైంది కాదు. 2021వ సంవత్సరంలో ఇటలీ జాతీయ MIM జట్టుకు కెవిన్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో మిడిల్ వెయిట్ విభాగంలో ఛాంపియన్ గా కూడా నిలిచి తన సత్తా చాటాడు. ఒక ప్రొఫెషనల్ ఫైటర్ కుండే శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, అప్రమత్తత అన్ని కెవిన్ కు మెండుగా ఉన్నాయి. ఫైట్ స్పోర్ట్స్ లో మాత్రమే కాకుండా అత్యంత ప్రముఖులైన విఐపీలకు భద్రత కల్పించే సెక్యూరిటీ రంగంలో కూడా అతనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాధారణ వ్యక్తులకు భద్రత కల్పించడం వేరు, ఒక గ్లోబల్ స్టార్ కు భద్రత కల్పించడం వేరు. ఎప్పుడు కెమెరాల మధ్య వందలాది మంది అభిమానుల మధ్య ఉండే సెలబ్రిటీల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అభిమానులను నొప్పించకుండానే తమ క్లయింట్ కు భద్రత కల్పించే క్లిష్టమైన నైపుణ్యం కెవిన్ సొంతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, అలాగే రాజకీయ ప్రముఖులకు క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీని అందించిన అపారమైన అనుభవం కెవిన్ కుంటా సొంతం. ఎంతటి భారీ జన సందోహం ఎదురైనా సరే ఏ మాత్రం సహనం కోల్పోకుండా చాలా ప్రశాంతంగా పరిస్థితులను అదుపు చేయగల అద్భుతమైన నైపుణ్యం అతనిలో ఉందని సెక్యూరిటీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన పెద్ద సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఆ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు రామ్ చరణ్ ను చూడడానికి తరలి వచ్చారు. చరణ్ వేదిక వద్దకు చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. ఆ క్షణంలో కెవిన్ వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. తన చుట్టూ అంతమంది ఉన్నప్పటికీ వారి తోపులాటలో చరణ్ కి కొంచెం కూడా అసౌకర్యం కలగకుండా కెవిన్ చాలా చాకచక్యంగా ఆయనను ముందుకు తీసుకెళ్లాడు. చరణ్ చుట్టూ తన చేతులను అడ్డుపెట్టి ఎంతో ప్రొఫెషనల్ గా పరిస్థితిని చక్కదిద్దాడు. అతని అప్రమత్తత, బాధ్యత పట్ల అతనికున్న అంకిత భావం చూసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన తర్వాతే కెవిన్ కుంటా పేరు భారతదేశ వ్యాప్తంగా మారుమోగడం ప్రారంభమైంది. అప్పటి వరకు కేవలం రామ్ చరణ్ కు మాత్రమే పరిమితమైన కవరేజ్ ఒక్కసారిగా కెవిన్ వైపు కూడా మళ్ళింది. కేవలం తన ఫిజిక్, బాడీ గార్డ్ నైపుణ్యాలతో మాత్రమే కాకుండా కెవిన్ తన డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన చర్చకు దారితీశాడు. సాధారణంగా బాడీ గార్డ్స్ అంటే ఒకే రకమైన సఫారీ సూట్స్ లేదా నలుపు రంగు సాధారణ టీషర్ట్లు, ప్యాంట్లలో కనిపిస్తుంటారు. కానీ కెవిన్ స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో ఉన్న ఫార్మల్ సూట్స్ ధరించి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తుంటాడు. అతని ఆహార్యం, నల్లటి కళ్ళజోడు పెట్టుకుని చరణ్ వెనకాల ఒక అడుగు దూరంలో నడుస్తున్న తీరు చూస్తుంటే ఏదో
బాలీవుడ్ యాక్షన్ సినిమాలో కనిపించే టాప్ క్లాస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ను లేదా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ను చూస్తున్నట్లుగా ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అతని లుక్స్, పర్సనాలిటీకి ఫిదా అయిన నెటిజన్లు అతని ఫోటోలను ఫ్యాన్స్ పేజీలలో విస్తృతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరోకు ఉండే స్థాయిలో ఇప్పుడు ఈ బాడీ గార్డ్ కు కూడా సోషల్ మీడియాలో క్రేజ్ ఏర్పడడం నిజంగా భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా అరుదైన విషయం. ఏ ప్రమోషనల్ ఈవెంట్ కు వెళ్ళినా ఇప్పుడు కెమెరా లెన్సులు రామ్ చరణ్ తో పాటు కెవిన్ ను కూడా ఫోకస్ చేస్తున్నాయి. అంటే అతని పాపులారిటీ ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కెవిన్ కుంటా గురించి జరుగుతున్న చర్చ అంతా ఒకేదైతే అతని రెమ్యునరేషన్ గురించి జరుగుతున్న చర్చ మరొక ఎత్తు. ఒక ఇంటర్నేషనల్ MMA ఛాంపియన్ ను, అత్యుత్తమ VIP సెక్యూరిటీ ప్రొఫెషనల్ ను రామ్ చరణ్ తన వెంట పెట్టుకోవడంతో అతనికి ఎంత పారితోషికం ఇస్తున్నారనే విషయంపై పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాల ప్రకారం రామ్ చరణ్ తన ప్రమోషనల్ టూర్ సమయంలో కెవిన్ కు రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు పారితోషికం చెల్లిస్తున్నట్లు ఒక బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే కేవలం ఒక వారం రోజుల పాటు సాగే ఈ వివిధ నగరాల ప్రమోషనల్ టూర్ కి కెవిన్ కి లక్షల్లో కాకుండా కోట్లలో రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు లెక్కలు వేస్తూ ఆశ్చర్యపోతున్నారు. అయితే రెమ్యునరేషన్ కు సంబంధించి రామ్ చరణ్ బృందం కానీ కెవిన్ టీం నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో, వెబ్సైట్లలో చక్కర్లు కొడుతున్న వార్తలు మాత్రమే. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే బాడీ గార్డులలో కెవిన్ ఒక్కడిగా మారిపోయాడనే చర్చ జోరుగా నడుస్తోంది. ఒక బాడీ గార్డ్ కు రోజుకు లక్షల్లో పారితోషికం ఇవ్వడం అనేది బహుశా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇదే తొలిసారి కావచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరోలు తమ వ్యక్తిగత భద్రత కోసం అత్యంత భారీగా ఖర్చు చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత బాడీ గార్డ్ షేరాకు ప్రతి నెల సుమారు 15 లక్షల రూపాయల వరకు చెల్లిస్తుంటాడని అంటారు. షేరా దాదాపు 2 దశాబ్దాలకు పైగా సల్మాన్ ఖాన్ తోనే ఉంటూ ఆయన కుటుంబ సభ్యుల్లా మారిపోయాడు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన అంగరక్షకుడి కోసం ఏడాదికి ఏకంగా 3 కోట్ల రూపాయలు వెచ్చిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ ఉంది. ఇక దక్షిణాది విషయానికి వస్తే KGF సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కన్నడ హీరో యష్ కూడా తన బాడీ గార్డ్ కు ఏడాదికి 10 లక్షల రూపాయల వరకు ఇస్తున్నాడని ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ బాడీ గార్డ్ కెవిన్ కుంటా విషయంలో చెప్తున్నట్లుగా రోజుకు 2 నుంచి 4 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారన్న వార్త నిజమైతే ఇది ఖచ్చితంగా ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి. రోజువారీ పారితోషికం లెక్కన చూసుకుంటే దేశంలోనే అత్యంత ఖరీదైన బాడీ గార్డ్ గా కెవిన్ చరిత్ర సృష్టించినట్లే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది అభిమానులు సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షేరాతో కెవిన్ ను పోలుస్తూ ఆన్లైన్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. షేరా అలాగే కెవిన్ కూడా రామ్ చరణ్ కు ఒక షాడో లాగా మారిపోయాడని, 6 అడుగుల బుల్లెట్ లాంటి బాడీ గార్డ్ చరణ్ కు పర్ఫెక్ట్ గా సరిపోయాడని కామెంట్లు పెడుతున్నారు. కెవిన్ కు వస్తున్న ఈ విపరీతమైన పాపులారిటీ గురించి తాజాగా జరిగిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో స్వయంగా రామ్ చరణ్ స్పందించారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హోస్ట్ అమిత్ భాటియా ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు. సినిమా విశేషాలు, షూటింగ్ అనుభవాలు పంచుకుంటున్న సమయంలో ఇంటర్వ్యూ మధ్యలో అమిత్ భాటియా జోక్యం చేసుకుంటూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీ బాడీ గార్డ్ కెవిన్ గురించి జరుగుతున్న చర్చపై మీ స్పందన ఏంటి అని అడిగారు. దీనికి రామ్ చరణ్ తనదైన శైలిలో నవ్వుతూ చాలా సరదాగా హిందీలో సమాధానం ఇచ్చారు. మీరందరూ అతన్ని అనవసరంగా ఇంత ఫేమస్ చేసేశారు, అందుకే ఇప్పుడు నేను అతన్ని అస్సలు బయట స్వేచ్ఛగా తిరగనివ్వట్లేదని చరణ్ నవ్వేశారు. ఎవరైనా అతనికి ఒక చాక్లెట్ లేదా ఒక బిస్కెట్ ఇచ్చి నా పర్సనల్ విషయాలు చెప్పమని లంచం ఇచ్చి తెలుసుకుంటారేమోనని నాకు ఇప్పుడు చాలా భయం వేస్తుందంటూ చరణ్ చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. అదే ఇంటర్వ్యూలో చరణ్ తో పాటు పక్కనే కూర్చున్న సీనియర్ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ వెంటనే కల్పించుకొని ఆ చాక్లెట్ ట్రిక్ నిజంగానే వర్కౌట్ అవుతుందా అని మరింత ఫన్నీగా చమత్కరించారు. దానికి చరణ్ ఆఫ్ స్క్రీన్ లో నిలబడి ఉన్న కెవిన్ వైపు చూపిస్తూ అసలు విషయం చెప్పారు. మిస్టర్ కెవిన్ ఈ రోజు కొత్తగా ప్రమోషన్స్ కోసం మాత్రమే తీసుకొచ్చిన వ్యక్తి కాదని, గత 4 ఏళ్లుగా తాము ఎప్పుడూ ఫ్యామిలీతో కలిసి, భార్య పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లినా సరే అతను తమ కుటుంబానికి సెక్యూరిటీగా తోడుగా వస్తున్నాడని చరణ్ క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి కెవిన్ కు రామ్ చరణ్ కుటుంబంతో ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందనే విషయం, ఆయన విదేశీ పర్యటనలో కెవిన్ ఎప్పుడు వెన్నంటే ఉంటాడనే విషయం స్పష్టమైంది. ఏదేమైనా ఒక స్టార్ హీరో పక్కన ఉండే బాడీ గార్డ్ ఈ స్థాయిలో పాపులర్ అవ్వడం, అతని గురించి ఇంతలా జాతీయ స్థాయిలో చర్చ జరగడం అనేది చాలా అరుదైన విషయం. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కు తగ్గట్టుగానే ఆయన సెక్యూరిటీ కూడా అదే స్థాయిలో ఉండడం అభిమానులకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ స్టైలిష్ బాడీ గార్డ్ కెవిన్ కుంటా గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే జూన్ 4న భారీ అంచనాలతో థియేటర్లోకి రాబోతున్న రామ్ చరణ్ పెద్ద సినిమా కోసం మీలో ఎంతమంది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మీరు భావిస్తున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.